నంద్యాల జిల్లాలో రైతన్నలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంట పొలాల్లో పన్నులు మానుకుని రోజుల తరబడి రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్స్ షాప్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రేయింబవళ్లు ఎదురు చూసినప్పటికీ ఎరువులు మాత్రం దొరకటం లేదు. యూరియా కష్టాలపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. యూరియా సమస్య లేకుండా చూడాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అది సాధ్యం కావటం లేదు. రైతన్నలు 20 రోజులుగా యూరియా కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద ఎండనక వాననక పడిగాపులు కాస్తున్నారు. అయినా ఒక్కటంటే ఒక్క ఎరువు బస్తా దొరకని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులు రోజుల తరబడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్లోని వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లిలో యూరియా కోసం రోజు ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లలో బారులు తీరినప్పటికీ రైతులకు ఉపశమనం లభించడం లేదు. కొత్తపల్లిలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం టోకెన్లు పట్టుకుని ఎదురుచూస్తున్న తీరు అన్నదాతకు ఆందోళన కలిగిస్తోంది. యూరియా కన్నా బంగారం కొనటం చాలా సులభం అని రైతులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు తాము ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవా కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రం దగ్గర చాలామంది రైతులైతే గుమికూడిన పరిస్థితి అయితే కనపడుతుంది. వారితో మాట్లాడదాం, ఎటువంటి సమస్య ఉందనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు సిచ్యువేషన్? చాలా దారుణంగా ఉంది రైతు పరిస్థితి. దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు, అటువంటి వాడిని నడ్డి ఈడ్చుతూ ఉన్నారు. పంట వండితే రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడు పంట వండదు. ప్రకృతి మన చేతిలో లేదు. ఏంది పరిస్థితి? ఒక ఈరె బస్తా కొనాలంటే ఒక తులం బంగారు కొన్నట్టు ఉంది. ఆడనన్న బంగారాన్ని దొరుకుతుంది. అంగట్లోకి పోతే ఈరె మందులంగల కాడికి పోతే దొరకకుంటుంది, సొసైటీల కాడికి పోతే దొరకకుంటుంది, రైతు సేవా కేంద్రాల కాడికి పోతే దొరకకుంటుంది. ఇంత దారుణమా? అంటే ఏమంటున్నారు? అంటే ఎన్ని రోజుల నుండి మీరు వెయిట్ చేస్తున్నారు? 2 నెలల నుంచి దొరుకుతున్నాం. చూడు, 2 నెలల నుంచి దొరికితే ఆడ స్లిప్ తప్ప వేరేది ఏం రాలేదు. ఇది ఎన్ని 29/7 జూలై, ఆగస్టు రాలేదు. మళ్ళీ మా పరిస్థితి ఏంది చెప్పు? శరీరం నిండింది, పైరలేమో పచ్చగా బాగుండాయి. ఈరియలు ఏం చేయాలా? సర్వనీన పెరుగుంది, దాంట్లోకి సాల్ట్ లేదు. అటువంటిది ఈరియా. మొన్న రైతు సేవా కేంద్రం అని 2 బస్తాలు వచ్చినాయి నాకు అవసరం ఉంటే. ఏ మూలకు చల్లాలి చెప్పు? 10 ఎకరాలది 2 బస్తాలు ఇస్తున్నారు. వాస్తవం వీళ్ళు 2 సంచులు తీసుకుపోయి 10 ఎకరాలకు ఎట్ట చల్లాలా? మరి చంద్రబాబు ఏమో అసలు యూరియానే వాడొద్దండి, యూరియా వాడకుండానే పంటలు పండిస్తే బాగుంటుంది, చాలా తక్కువగా వాడండి, అందరూ క్యూ లైన్లో ఉన్నారు, ఇదంతా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. మరి మీరేమో అసలుకి దొరకట్లేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. లేదు సార్, ఇది వాస్తవం. అడగండి రైతులు, నా తోటి రైతులు ఉన్నారు కదా. సరే వాడొద్దు, భూసార పరీక్ష దెబ్బతింటుంది అంటున్నావు, వాతావరణం కాలుష్యం అంటున్నావు. ఈరే లేకుండా ఆయన వండిస్తాడేమో అడగమను. ఆయన కూడా 2 ఎకరాల భూస్వామి ఈరోజు కోట్లకు పడిగెత్తినాడు చంద్రబాబు నాయుడు. నేను టీడీపీ. నేను చెప్తున్నా సార్, చాలా దారుణం ఉంది సార్ ఈరియా. అందిన ప్రాపానం ఉండాలి. ఎప్పుడు ఇల్లు పెడితే ఇల్లు అధికారులు మాకు స్పందించారు. మేము పెట్టినాక మళ్ళీ ఎవరు వచ్చా వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు. వాళ్ళు ప్రజలకు పెట్టినప్పుడు దొరకడం మాకు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళది అది అన్ని కార్యాలు ఎప్పుడు వచ్చిందే కథనం. అంటే సీజన్ కూడా అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికి వచ్చి 3 నెలల 10 సార్లు అవుతుంది రిమల్లేసి. 100 రోజులు 105 రోజులు అవుతుంది ఇప్పుడు రిమల్లేసి. అవి ఏం చేసినా ఈ నెలలో పోసుకోవాలి, మేము యూరియా వేసుకోవాలి. యూరియా వేసుకోకుంటే 35 వెళ్తే ఇంత ఎత్తి ఉంది. ఆ కలుపులు ఇంత ఎత్తి వస్తున్నాయి. ఇప్పుడు యూరియా ఈ ఎరువులని వాడకపోతే మీకు పంట ఏ విధంగా నష్టపోతుంది? పంట 5-6 మూటలకి ఎక్కువ రాదు. ఎరువు వేయకపోతే 30 బసాలు వచ్చేది మాకెళ్ళి 20 ఇంకా 5 బసాలు రావు ఒడ్లు. నానో ఇప్పుడు డిఏపి, నానో యూరియా స్ప్రేయింగ్ అంటున్నారు. అది ఎందుకు ఉపయోగం అండి? ఏ దానికి? మ్యాక్సిమం ఇంత చిన్న పైర ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు మొక్కజొన్నలో క్రాస్ పెద్దగా ఉంటుంది, దానికి ఎలా చేస్తారు? డ్రోన్లతో చేయాలా? అది ఫలితం కూడా ఉండదు. వీళ్ళు అವೆಲ್ಲ సప్లై చేయలేక ఏదో కథలు చెప్తున్నారు అంతే. యూరియాని కొనాలంటే బంగారాన్నైనా సులభంగా కొనగలుగుతాం, కానీ ఈ యొక్క యూరియా దొరకడం అనేది చాలా కష్టమవుతున్న పరిస్థితి. అందులో సీజన్ కూడా ముగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా కూడా రైతులకు సరైన యూరియాని అందించలేక అధికారులు అయితే విఫలమైనారంటూ రైతులైతే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వారు ఏమంటారో, వారి యొక్క సమస్య ఏ విధంగా ఉన్నదో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఫర్టిలైజర్స్ షాపులు, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు తిండి తిప్పలు మానేసి యూరియా కోసం కుస్తీ పడుతున్నారు. అధికారుల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఎదిగొచ్చిన పంటకు యూరియా వేయకుంటే పూర్తిగా నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో మొక్కజొన్న, వరి పంటలకు యూరియా వేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయని తల్లడిల్లుతున్నారు. నాడు సెల్ ఫోన్, కంప్యూటర్ నేనే కనిపెట్టాను అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలానికి అనుగుణంగా మారాలే తప్ప యూరియా వాడితే రోగాలు వస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా రైతులకు కష్టాలు తప్పవని, అదే వైఎస్ జగన్ పాలనలో యూరియా సమస్య తలెత్తలేదని రైతులు వివరించారు. మాకైతే పూర్తిగా రాలేదు. ఒక సంచి వచ్చింది ఫస్ట్. నాకుండేది 5 ఎకరాల పొలం ఉంది. ఎటు సరిపోతుంది? 1 ఎకరాకు చాలదు. అది ఏం చేయాలి మేము? ఎకరాకు కనీసం అంటే 2 సంవత్సరాలు ఇవ్వాలా. పేరు మందు వాడమని చెప్తున్నారు. అది మనకు దాంట్లో ఆ మందు వాడితే ఏమొస్తుంది దానికి? మాకు తెలియదా? వేసేది ఏం చెప్పుంటే డిఏపి ఇరియేసి ఇంత పైన పెరుగుతుంది. అన్నిళ్ళ మందు కొట్టాలంట మొన్న చెప్తున్నారు. 5 ఏళ్ళ ప్రభుత్వంలో, గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఏమీ లేదు. ఎప్పుడు బాగానే అందింది. మనోడు బాగానే లబ్ధి పొందినాం. ఒడ్లుడుగా కీటాలు 75 కిలోల ప్యాకెట్ 2200, 2300 అటు అమ్ముకున్నాము. ఇవాళ దారుణం ఇప్పుడు కాట జరుగుతుంది. అన్నీ ఉంది. కాట ఉడక పెట్టినారు. ఇన్ని సౌడం తెలంగా అన్నీ లారీకి ఎత్తున్నారు. 1600, 1450. ఇంతకుముందు సెల్ వాడకూడదు అంటాడు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేను అంటాడు చంద్రబాబు. ఇది కనిపెట్టింది నేను అంటాడు. కనిపెట్టినందుకే ఇప్పుడు మారేది చెల్లింది మాట్లాడలేకుండా. ఇది అంతే. ఈ ఉడకంగా దాని పరిస్థితి అట్లా వచ్చింది. యూరియా అందక రైతులు అష్ట కష్టాలు పడుతుంటే కూటమి నాయకులు మాత్రం కడుపులో నీరు కదలకుండా ఉన్నారని కొత్తపల్లి రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా బస్తాలను కూటమి నాయకుల ఇంటి వద్దకు పంపిస్తున్నారని, అందువల్లే జిల్లాలో ఏ ఒక్క కూటమి నాయకుడు కూడా యూరియా సమస్యల గురించి మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారే తప్ప ఎక్కడా సకాలంలో యూరియా అందటం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నంద్యాల జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే అంశం మీద చర్చ జరుగుతూనే ఉంది. ఇదే దానికోసం, ఎరువుల కోసమే రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇక్కడున్న కొత్తపల్లె మండల కేంద్రంలోని ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయో రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏంటిది అంటారు? ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడాలి, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. భారీ వర్షాలకు అంతా పొలపలు వచ్చి చేలల్లా భంగమైనవి. యూరియా వేస్తేనే ఇవి పొలాలు బాగా అవుతాయి. అంతవరకు బాగా కావు. యూరియా దొరకడమే లేదు, పూర్తిగా దొరకడం లేదు. ఇప్పటికి నెల అయింది, యూరియానే రాలేదు. ఎక్కడ వచ్చినా కూడా 10 మందికి 20 మందికి ఇస్తున్నారు, అయిపోతుందని చెప్తున్నారు. అది ఎక్కడ పోతుందో ఏమో, వస్తుంది అంటున్నారు కానీ రైతులకైతే చేరడం లేదు. ఇంకా ఎటు వెళ్ళిపోతుందో, ఎవరు బ్లాక్లు అమ్ముకుంటున్నారో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. యూరియా అయితే రావడం లేదు. 800 రూపాయలు బస్తా గువ్వలకుంటలో కొనుక్కున్నారు బ్లాక్లో. అంటే ఎందుకు ఇక్కడ మీరు దొరకకపోవడం వలన బ్లాక్లో కొంటున్న పరిస్థితి? దొరకకపోవడం వల్లనే బ్లాక్లో వేరే వాళ్ళు తెచ్చి 800 రూపాయలకు బస్తా అమ్ముతున్నారు. నిన్న కొటాల్ చెరువు గ్రామంలో ఒక రైతుకు 2 బస్తాల యూరియా ఇచ్చినారు. అది ఇంకా గువ్వలకుంట్లకు ఒకసారి వచ్చింది, మళ్ళీ రాలేదు, ఇంతవరకు రాలేదు. చేలైతే అట్లా ఉంటే పనికిరావు. వరిమల్లు కానీ మొక్కజొన్నలు కానీ యూరియా ఏంది అవి పనికిరావు. ఎందుకంటే వర్షాలు ఎక్కువ అయ్యి జోమ్ పోయినాయి కదా. యూరియా ఖచ్చితంగా వాడాలి, లేకుంటే పంటలు రావు. ఏంటమ్మా ఏంది ఒక పరిస్థితి? ఏం చేస్తే మీకు కరెక్ట్గా ఉంటున్నారు మీరు అనుకుంటున్నారు? రైతు భరోసాల కేంద్రం దగ్గర ఎంతసేపు ఉదయం పోయి చెమటలు గారి సాయంత్రం అన్నం తినకుండా నీరసం వచ్చినా అక్కడ నిలవన్న రైతులకు కూడా 1 బస్తా యూరియా ఇప్పటికి ఇవ్వలేదన్న. మా ఊరి గ్రామంలో ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి ఉంది. ఇంకేం చేస్తారో, యూరియా అందుబాటులో ఖచ్చితంగా ఉండాలి.
ఈ కొత్తపల్లి మండల కేంద్రంలో ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషను. రైతు భరోసా కేంద్రాల దగ్గర ఇప్పటికీ రైతులు వెయిట్ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే ఈ యొక్క పాస్ పుస్తకాలను పెట్టి యూరియా కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉండడానికి గల కారణం ఏమంటారు? మొదటగా ఈ మండలం అంతా కూడా వ్యవసాయ ఆధారిత మండలం ఇది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే పంట పండించుకోవడము, వాళ్ళ జీవనం సాగిస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆర్ఎస్కేలు ఏదైతే రైతు సేవా కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా ఇప్పటికీ ఒక ఆర్ఎస్కేకు ఒక లోడ్ మాత్రం పంపించారు. మరి ఏంటి ఇది పరిస్థితి అంటే గాన వస్తుంది పేపర్ స్టేట్మెంట్స్ ఒకటి మీటింగ్ ఇస్తారు. కలెక్టర్ గారు ఇంత స్టాక్ ఉంది అంటారు, ఆర్డీఓ గారు అంటారు, లేకపోతే డిఏఓ గారు మా దగ్గర ఇంత స్టాక్ ఉందని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒరిజినల్గా అయితే చేరేది ఒక ఆర్ఎస్కేకు ఒక లోడు 260 బ్యాగులు చేరితే అక్కడ ఉన్నటువంటి 600 మంది 800 మంది రైతులు ఉన్నారు. మరి ఒక రైతుకు ఒకటి ఇస్తే ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు సాగు చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎట్లా అని అంటే ఏం పలికేది లేదు. లైన్లో నిలబడితే ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తామంటాం. దానికి తోడు మొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా మా పైన అయితే చేయి చేసుకోవడానికి కూడా వస్తున్నాడు. నంద్యాల జిల్లాలో ఈ యొక్క రైతులు పడుతున్న ఇబ్బందులపై ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెల్లించాలి, ఖచ్చితంగా స్పందించి ఈ యొక్క యూరియాని అందించాలంటూ రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కొత్తపల్లి, నంద్యాల జిల్లా. కృష్ణా జిల్లా పెనమలూరులోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పటం లేదు. పెద్ద ఓగిరాల రైతు కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నా యూరియా అంతని పరిస్థితి నెలకొంది. సినిమా టికెట్ కోసం క్యూలో ఉన్నట్లు యూరియా కోసం వేచి చూడాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదంటున్నారు. చాలా దారుణంగా ఉందండి. రైతులు ముందు భవిష్యత్తులో వరి పండించి ఇవ్వటం కాడ కష్టంగా మారే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని గమనించాలి కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ గమనించాలి. మరి గత ప్రభుత్వంలో వైఎస్ ప్రభుత్వంలో ఎంత చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఇచ్చారు. పంటలకు అనుకూలంగా రైతు భరోసా కేంద్రాల నుంచి సకాలంలో రావాల్సిన అన్ని సదుపాయాలు అందినాయి. కానీ గవర్నమెంట్లో మీరు ఒకసారి స్టేజీల మీద మేము అన్నీ ఇస్తున్నామని చెప్పుకున్న జిల్లా కలెక్టర్ కూడా యూరియా ఎక్కడ ఇబ్బంది లేదు, దొరుకుతున్నాయి అన్ని చోట్ల అని అన్నారు. కానీ ఇక్కడ పెదవరాల గ్రామంలో పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. యూరియా కోసం ఇప్పుడు పళ్ళ ఇంత ఇబ్బందులు ఎప్పుడు పళ్ళ 6 గంటలు కొలుచుకుని ఉంటున్నాం. ఇంత మట్టుకు ఇవ్వలేం. ఈ గవర్నమెంట్లో రైతుకు మేలు అనేది జరగదు. అదేమంటే యూరియా అయితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. వరి అన్నం తినకూడదంట. ఇంకెంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా? పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ, వీరఘట్టం మండలాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. తెల్లవారుజాము నుంచే రైతులు పాలకొండలోని మన గ్రోమూర్ వద్ద బారులు తీరారు. వీరఘట్టంలో యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నామని రైతులు వాపోయారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పటం లేదు. జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ వద్ద మొదట
100 మంది రైతులకే టోకెన్లు ఇవ్వగా మిగిలిన వారికి టోకెన్లు ఎప్పుడు ఇస్తారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో క్యూలో పడిగాపులు కాస్తున్నారు రైతులు.